బాబు మాట చెప్పాడంటే చేస్తాడంతే. పాలాభిషేకానికి విచ్చేసిన లబ్ధిదారులు, యువత మాట్లాడుతూ నిరుద్యోగుల 5 ఏళ్ల కష్టాలు తీరేలా ఏకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని, మెగా డిఎస్సిపై యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ప్రజల ఆస్తులను భక్షించే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం చేసి ప్రజల ఆస్తులను కాపాడారని అన్నారు. అవ్వాతాతల పింఛనుకు ఒకేసారి 4,000కు పెంచే దస్త్రంపై మూడో సంతకం చేసి ఆ ఇంటి పెద్ద బిడ్డగా నిలిచారని అన్నారు. పట్టణాలకు వచ్చే కూలీలు, ఇతర పనుల మీద వచ్చే వారికి ఆకలి బాధలు తీర్చే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం చేశారన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు అవసరమైన స్కిల్ సెన్స్పై 5వ సంతకం చేయడం జరిగిందన్నారు. అనంతరం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యువతకి భవిష్యత్తు లేదు అనే దిశగా ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు యువతకి ఆదర్శంగా నిలిచి మెగా డిఎస్సి రూపంలో వారికి ఆశీర్వదించడం చాలా ఆనందకరంగా ఉంది. ఎంతో మంది యువత వారి భవిష్యత్తు మీద కలలుగంటూ చీకటిలోనే మగ్గిపోతున్నటువంటి వారి ఆశలన్నింటినీ కడదేరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు వారి జీవితాల్లో వెలుగు నింపినందుకు చాలా ఆనందంగా ఉంది. సీఎంగా తొలి సంతకం డిఎస్సి మీద పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. 16,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలను నిరుద్యోగులకి అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నిరుద్యోగుల నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను ఎన్నో ఏళ్ళుగా డిఎస్సి గురించి ఎదురు చూస్తున్నాను. ఈనాటికి నా కళ నెరవేరింది. మెగా డిఎస్సి తోటైనా శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఈ డిఎస్సితో నేను జాబ్ గ్యారంటీగా కొడతానని నమ్మకం నాకుంది. ఈ రోజున 16,347 మందికి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పనకై మొదటి సంతకం పెట్టారు. తదుపరి అన్నా క్యాంటీన్ని పేద బడుగు బలహీన వర్గాలు ఈ రోజున పట్టణంలో వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చినప్పుడు వారికి హోటల్కి వెళ్ళి తినాలంటే వారు మొయ్యలేని భారం. దానికోసం 2014వ సంవత్సరం నందు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం మూర్ఖత్వంతో మూసివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తిరిగి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడానికి ఇంకొక సంతకం పెట్టినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ గవర్నమెంట్. అదేవిధంగా ముఖ్యంగా పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్ అవ్వాతాతలకి, అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తూ ఆ రోజు మాట ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దానిపై సంతకం పెట్టారు.